అందరికీ నమస్కారం. ఇవాళ మనం వినబోయేది శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన వామనావతార కథ. ఓణం పండుగ ఎందుకు జరుపుకుంటారు? వామన అవతారం ఎందుకు అవసరమైంది? ఒకప్పుడు బలిచక్రవర్తి అనే మహాశూరుడు, దాత, ధర్మాత్ముడు భూమాతని పాలించాడు. అతనెంతో శక్తివంతుడు. ఇంద్రలోకమూ అతని వశమైంది. బలిలో అహంకారం లేదు. కాని అతని శక్తి వల్ల దేవలోకానికి ప్రమాదం వచ్చింది. అప్పుడు దేవతలందరూ ఇంద్రుడితో కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. దేవతలను రక్షించడానికి, రాక్షస దేవతల మధ్య సమతుల్యతను నిలబెట్టడానికి విష్ణువు వామన అవతారం తీసుకున్నాడు. వామనుడు కశ్యప మహర్షి, అదితిదేవిలకు జన్మించాడు. చిన్న బ్రాహ్మణ బాలుడిగా యజ్ఞమూర్తి వంటి రూపంతో చాలా సాధారణంగా కాని ఎంతో దైవికంగా అవతరించాడు. ఒకరోజు బలిచక్రవర్తి గొప్ప యజ్ఞం నిర్వహిస్తున్నాడు. అక్కడికి వామనుడు నడుచుకుంటూ వచ్చాడు. స్వాగతం బాలబ్రాహ్మణుడా, నీకు కావలసిన దానమేది అని బలి అడిగాడు. వామనుడు మృదువుగా నవ్వుతూ చెప్పాడు, నాకు 3 అడుగుల భూమి ఇవ్వండి రాజా, అంతే చాలు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని బలి మాట ఇచ్చాడు. ఆ క్షణమే వామనుడు విరాట్ రూపం దాల్చాడు. మొదటి అడుగు భూమంతా, రెండో అడుగు ఆకాశమంతా. ఇప్పుడు 3వ అడుగు వెయ్యడానికి చోటులేదు. అప్పుడు బలి చిరునవ్వుతో చెప్పాడు, ప్రభూ, నా తలమీద మీ పాదం ఉంచండి. వామనుడు బలి తలపై తన పాదాన్ని ఉంచి అతన్ని పాతాళలోకానికి రాజుగా నియమించాడు. మహాబలి భక్తి వినయానికి మెచ్చిన విష్ణువు ఒక వరమిచ్చాడు. ప్రతి ఏడాది ఒకసారి తన ప్రజలను చూడడానికి భూమికి రావాలి. మహాబలి తిరిగి వచ్చే రోజే ఓణం పండుగ. అందుకే ఓణం పండుగను కేరళలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు.